ఏపీలో వచ్చే ఏడాది కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. పైగా రోజురోజుకు ఆ పార్టీ బలహీన పడుతుంది. ఆ పార్టీకి చెందిన నేతలు యాక్టివ్ కావడం లేదు. కేసులతో పాటు అరెస్టులకు భయపడి ఎక్కువగా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు రావడం లేదన్న విమర్శ ఉంది. గత ఎన్నికల్లో ఎదురైన పరిణామాలను గుణపాఠాలుగా మెచ్చుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన వెన్నంటి నడిచిన చాలా కుటుంబాలు ఇప్పుడు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2024 వరకు చాలా కుటుంబాలు ఆయన వెంట నడిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ నలుగురికి తప్ప తన వెంట నడిచిన వారికి గుర్తింపు ఇవ్వలేదు. అటువంటి వారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డి ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలికులు. ఆయనపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వెంట రాజకీయంగా అడుగులు వేశారు. అయితే ఆయన సిన్సియర్టీని జగన్ గౌరవించలేదు. ఆయన సలహాలు సూచనలను సైతం పాటించడం లేదు. అందుకే మేకపాటి రాజామోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజామోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉండేవారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మరో కుమారుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ చేశారు. ఇద్దరికీ ఓటమి తప్పలేదు. అయితే కొటారి మాటలు వింటున్నారని, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల ఆరోపణలు చేశారు రాజామోహన్ రెడ్డి. ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు అల్లా ఫ్యామిలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రామ్కీ గ్రూపుల సంస్థ అధినేత అయిన అల్లా అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు అల్లా రామకృష్ణారెడ్డితో సహా వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు అల్లా అయోధ్య రామిరెడ్డి. అదే సమయంలో ఆయన సోదరుడు అల్లా రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అన్న అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు. తమ్ముడు గెలిచారు. 2019 ఎన్నికల్లో అల్లా రామకృష్ణారెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు జగన్. రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి రెండోసారి గెలవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి తప్పదు అని అంచనా వేసుకున్నారు. కానీ అల్లా రామకృష్ణారెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే 2020లో అయోధ్య రామారెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు జగన్. అలాగే 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు నడపడంలో అల్లా రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ విధానాలపై న్యాయ పోరాటం చేసేవారు రామకృష్ణారెడ్డి. దాని సత్ఫలితాలు వచ్చాయి. పార్టీ వృద్ధికి దోహదపడ్డాయి. అటువంటి వ్యక్తికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు జగన్. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి శర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ తిరిగి ఎలాగోలా ఆయనను వైసీపీలోకి రప్పించారు. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో అల్లా రామకృష్ణారెడ్డికి ఎటువంటి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. మరోవైపు అల్లా అయోధ్య రామారెడ్డి రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది జూన్తో ముగియనుంది. దీంతో అల్లా ఫ్యామిలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.